మనకి అనంతపురం నుంచి జస్ట్ ఒక 60 కిలోమీటర్లు అయితే వస్తుంది. ఇక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అయితే వస్తున్నారు. చింపి పడేశారు, అసలు బీభత్సంగా ఉంది చలి అయితే. ఘోరంగా స్టార్ట్ అయిపోయింది వర్షం అయితే. బయట స్కూల్ పిల్లలు అంతా చాలా మంది ఉన్నారు. నేను మాట్లాడుతుంటే చూడొచ్చు, మీకు వాయిస్ అనేది రీసౌండ్ అయితే వస్తుంది బయటికి. అయితే స్లైడ్ అవుతున్నాయి ఇవన్నీ, కొంచెం ముందు పైనకి పోవాలి మనము. అసలు ఎక్కలేకపోయినాను, అదంతా డేంజరస్గా ఉంది. మొత్తం వర్షం పడి ఇక్కడ తేమ అంతా ఉంది. గైస్ అగైన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయినా. స్టార్ట్ అయ్యి కూడా ఒక 10 మినిట్స్ అయితే అవుతుంది. ఇంకా ఇంటి దగ్గర నుంచి అయితే వ్లాగ్ అయితే రికార్డింగ్ చేయలేదు. ఇప్పుడు వచ్చేసి మనం ప్రజెంట్ రాప్తాడ్ దగ్గర అయితే ఉన్నాం. మార్నింగ్ నుంచి వెదర్ అయితే అసలు మంచిగా కూల్గా ఉంది. ఈవెన్ నిన్నటి నుంచి వర్షం కూడా స్టార్ట్ అయింది మన అనంతపురంలో. ఇవాళ క్లైమేట్ చూడొచ్చు మీరు ఎట్లుందో, అసలు అంతా కూడా కూల్గా ఉంది. అసలు ఎండ అనేది ఎక్కువ లేదు. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 8:56 అయితే అవుతుంది. అసలు ఎండ అనేది లేదు. మేబీ వర్షం పడే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మీకు నేను ఏ రైడ్కి వెళ్తున్నాను ఏంటనేది మీకు ఇంతకుముందు తమ్నైల్లో చూసినట్టుగానే నేనైతే ఇప్పుడు ఈరోజు పెనుగొండకైతే వెళ్తున్నాను. పెనుగొండ హిల్ అనేది చాలా చాలా బాగుంటుంది. మనకి అనంతపురం నుంచి జస్ట్ ఒక 60 కిలోమీటర్లు అయితే వస్తుంది ఇక్కడ నుంచి డిస్టెన్స్ అయితే. ఇప్పుడే జస్ట్ మనం రాప్తాడ్ని అయితే క్రాస్ అయ్యాం. ఇంకా మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ ఇంకో 50 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మీకు ఇక్కడ రైట్ సైడ్లో ఇప్పుడు కనిపిస్తుంది కదా, కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చూపిస్తాను. గైస్ మీకు ఇప్పుడు ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మన రాప్తాడ్ ఎక్స్ఎమ్మెల్యే తోపుదత్తి ప్రకాష్ రెడ్డి గారు అయితే ఉన్నారు కదా, వాళ్ళ ఫ్యామిలీ మ్యారేజ్ అయితే ఇక్కడే జరుగుతుంది. చూడొచ్చు మీరు సెట్ అంతా కూడా చూడొచ్చు. చాలా ఏర్పాట్లు అయితే చాలా గ్రాండ్గా అయితే చేస్తున్నారు. ఇక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అయితే వస్తున్నారు. నేనైతే చాలా రోజుల నుంచి అనుకుంటుండే లైక్ ఏంటంటే ఒక ఎర్లీ మార్నింగ్ లేచి మంచి రైడ్ చేయాలి అని చెప్పేసి. సో ఫైనల్లీ ఇప్పటికైతే అది కంప్లీట్ అయితే అవుతుంది. లాంగ్ డిస్టెన్స్ కాకుండా షార్ట్ డిస్టెన్స్ అయినా సరే ఏదైనా కానీ ఒక ఎర్లీ మార్నింగ్ లేచి మంచిగా రైడ్ చేస్తే కనుక ఆ ఫీలే వేరు ఉంటుంది. ప్రెసెంట్ టైం 9 అయితే అవుతుంది. 9 అయినా సరే మనకి ఎర్లీ మార్నింగ్ 6 అయినట్టే ఉంది. సో క్లైమేట్ మాత్రం అసలు అదిరిపోయింది, సూపర్ ఉంది. ఇట్లా క్లైమేట్ ఉంటే కనుక వెళ్ళొచ్చు, బట్ కానీ ఎండ ఉంటేనే బాగుంటుంది. వర్షం పడే ఛాన్స్ అయితే ఉంది, చూద్దాం. ఐ హోప్ వర్షం రావద్దని అనుకుంటున్నా, ఎందుకంటే మనం వెళ్ళేది హిల్ స్టేషన్ కాబట్టి. సో అక్కడ వర్షం పడితే కనుక అక్కడ ఎక్స్ప్లోర్ చేసి చూపించడం చాలా కష్టం అయితే అవుతుంది. లాస్ట్ అప్లోడ్ చేసినటువంటి వీడియో పుట్టపర్తి సాయిబాబా గురించి అప్లోడ్ చేశాం కదా, లైక్ పుట్టపర్తిలో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి, ఏం కవర్ చేయాలని చెప్పేసి. ఆ వీడియోకి అయితే చాలా రీచ్ అయితే వచ్చింది. దాదాపు ఒక 1500 మెంబర్స్ అయితే ఆ వీడియోస్ని అయితే చూశారనమాట. సో వీడియోస్ని చూశారు కానీ బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు. ఇంకా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక కొత్తగా కంటెంట్ నచ్చితే కనుక ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి వీడియోస్ని. అండ్ అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మంచి మంచి కంటెంట్ అయితే తీసుకొని వస్తున్నాను కదా మీ ముందుకు, దానికోసం అని. అంతే వచ్చేసి మనకి ఆక్వా థ్రిల్స్ వాటర్ పార్క్, ఇక్కడ పిల్లలతో కలిసి మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఎవరైనా వీకెండ్ ట్రిప్స్ ప్లాన్ చేస్తుంటే కనుక ఇక్కడికైతే వచ్చేసేయండి. ఇప్పుడైతే మనం ఒక బ్రేక్ఫాస్ట్ స్టాప్ అయితే తీసుకోవాలి, బట్ కానీ నాకైతే ఎక్కడ బ్రేక్ఫాస్ట్ టిఫిన్స్ అయితే కనిపించలేదు. మంచి టిఫిన్ సెంటర్ అయితే చూద్దాం, ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకేమన్నా ఉంటాయని చెప్పేసి. చలి మాత్రం ఘోరంగా వేస్తుంది గైస్, బీభత్సంగా ఉంది చలి అయితే. లాస్ట్ వీడియోలో మనకు ఒక కమెంట్ అయితే వచ్చింది, రాంబాపురం దగ్గర ఉన్నటువంటి మౌనగిరి ఆంజనేయ స్వామి టెంపుల్ గురించి వీడియో తీయమని చెప్పేసి మనకు ఒక లాస్ట్ వీడియోకి కామెంట్ అయితే వచ్చింది. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే ఆ మౌనగిరి ఆంజనేయ స్వామి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇదే మనకి మౌనగిరి ఆంజనేయ స్వామి ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తుంది. తప్పకుండా నీకు నెక్స్ట్ ఆ వీడియో అయితే వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మంగళవారం అంటే ట్యూస్డే 25th ట్యూస్డే వచ్చేసి టెంపుల్ యొక్క 8th వార్షికోత్సవం అయితే జరగబోతుంది. సో డెఫినెట్లీ మనం ఆ రోజు అక్కడికి వెళ్ళి వీడియోస్ అయితే రికార్డ్ చేద్దాం. అక్కడ చాలా స్పెషల్స్ ఉన్నాయి, అభిషేకాలు ఉన్నాయి, సీతారాముల కళ్యాణం జరగబోతోంది, ఇంకా చాలా ఉంటాయి. అవన్నీ కూడా మీకైతే రికార్డింగ్ చేసి మంచిగా వ్లాగ్ చేసి మీకైతే అప్లోడ్ చేస్తాను. ఈ రైడ్ లో ఫస్ట్ టోల్ గేట్ ఇది వచ్చేసి మరూరు టోల్ గేట్. అనంతపురం నుంచి బెంగళూరుకి వెళ్ళే రూట్ లో ఇది ఒక టోల్ గేట్ అయితే ఉంటుంది, ఫస్ట్ టోల్ గేట్ ఇది. దీని తర్వాత నెక్స్ట్ మనకి బాగేపల్లి టోల్ గేట్ అయితే వస్తుంది. ఈ టోల్ గేట్ దాటిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనకి బాగేపల్లి వరకు ఇంకా టోల్ గేట్స్ అయితే లేవు. ఇంత పెద్ద కంటైనర్స్ రోడ్డు మీదకి వచ్చినాడు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనమైతే. బై ఛాన్స్ ఈవెన్ అది వాడు స్టీరింగ్ ఇలా తిప్పినా సరే మనం ఇంకా అంతే. అందుకని చెప్పేసి చాలా కేర్ఫుల్గా అయితే వెళ్ళాలి. వెదర్ మాత్రం అసలు లాక్ చేయనిస్తలేదు మనల్ని. ఒక పక్క చలేస్తుంది, నాకు గ్లౌజెస్ తీసుకుందాం అని చెప్పేసి తీసాను కానీ మళ్ళీ మర్చిపోయినాను. తెచ్చుకుంటే బాగుండు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్లైమేట్ ఇంత క్లౌడీగా ఉంటుంది, ఇంత కూల్గా ఉంటుంది అని చెప్పేసి. లాస్ట్ టైం ఇక్కడ కాఫీ అయితే తీసుకున్నా వెండిగూరం కేఫ్లో.
మన ఫస్ట్ సెకండ్ వీడియో స్టార్ట్ చేసినప్పుడు మనం అక్కడ కాఫీ అయితే తీసుకొని తాగాం. చాలా బాగుండింది టేస్ట్. ఆ రోజు కూడా ఆ రెస్టారెంట్ ఆ కేఫ్ కూడా ఆ రోజు ఓపెనింగ్ అంట. కాఫీ అయితే చాలా బాగుంది. ఆ రోజు బిజినెస్ ఎలా అయిందో మనకైతే తెలియదు. మంచిగా అయినంటే పర్లేదు, ఈవెన్ మంచిగా కాకపోతే కనుక వాడు నన్ను ఇంకా బాగా వేసుకుంటారు. ఆ రోజు నా దరిద్రం ఏంటో కానీ ఇలా మరుగు టోల్ గేట్ దాటైనా లేదో దాటి కొంచెం ముందుకు వచ్చా, వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా. సో ఇంక ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ చేయొచ్చు తెలుసుకోలేదు, ఎందుకంటే మనకు మొబైల్ తడిచిపోద్ది కాబట్టి. వర్షం తగ్గిన తర్వాత ఆగి కొద్దిసేపు మళ్ళీ తర్వాత రికార్డింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఘోరంగా స్టార్ట్ అయిపోయింది వర్షం అయితే. ఇటు నుంచి నాకు తెలిసి ముందుకు ఇంకా హెవీగా ఉన్నట్టుంది. సో బెటర్ రైన్ జాకెట్ కూడా వేసుకుందాం మనం ఇప్పుడు. ఎక్కడ ఫస్ట్ సైడ్కి ఆపాలి, ఆపి రైన్ జాకెట్ అయితే వేసుకుందాం గైస్. వర్షం మాత్రం వాంచి పడేసింది అబ్బా, మరీ ఘోరంగా పడింది వర్షం. అయిపోయింది ఇంకా మన రైడ్ బిస్కెట్ అయిపోయింది అనుకున్నా. బట్ కానీ ఎప్పుడైతే మనం గుట్టూరు దాటి ముందుకు వచ్చామో ఇక్కడ నుంచి కొంచెం లైట్గా ఎండతే కాస్తుంది. చూడొచ్చు ఆ కొండ మీద మాత్రమే లైట్గా ఎండ పడుతుంది. మిగతా ఇక్కడ అంతా కూడా డల్గా అయితే ఉంది. అనంతపూర్కి చెప్పుకోవాల్సింది ఏదైనా ఉందంటే ఇంకా అది ఈ కియా ఫ్యాక్టరీనే. కియా ఫ్యాక్టరీ వల్ల చాలా మంది ఎంప్లాయీస్ అయితే పనిచేస్తున్నారు ఇక్కడ. మన అనంతపూర్ నుంచి కావచ్చు, చుట్టుపక్కల ఇక్కడ నుంచి పుట్టపర్తి నుంచి కూడా చాలా మంది పనిచేస్తుంటారు ఇక్కడికి. మీరు ఎవరన్నా ఈ కియాలో పనిచేసిన వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక మన వీడియోని ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఎంతో కియా ఫ్యాక్టరీ. అంతేకాదు ఒకప్పుడు నేను కూడా ఈ కియా ఫ్యాక్టరీలో పనిచేసిన వాడిని. ఎక్కువ పని చేయలేదు, జస్ట్ ఒక 1 వీక్ అయితే పని చేశాను. వాళ్ళు పెట్టే టార్చర్కి నేనైతే ఉండలేకపోయాను అనమాట. అక్కడ మన షిఫ్ట్ వైజ్ మన టైమింగ్ అయిపోయిన తర్వాత కూడా మనతో పని చేపిస్తారు వాళ్ళు. టార్చర్ అయితే మామూలుగా ఉండదు, హెవీగా ఉంటుంది. చాలా హెవీగా అయితే టార్చర్ ఉంటుంది దాని లోపల. బయటికి చూడడానికి ఇలా కనిపిస్తుంది కానీ లోపల మాత్రం చింపి పడేస్తారు అసలు. మీరు ఇదంతా కియా ఫ్యాక్టరీ. ఇప్పుడు ఈవెన్ మన షిఫ్ట్ మన టైమింగ్ ఏదైతే ఉందో ఆ టైమింగ్ అయిపోయిన తర్వాత కూడా మనతో పని చేయించుకుంటారు వాళ్ళు. సో మీ షిఫ్ట్ అయిపోయింది నేను వెళ్తానంటే కూడా కుదరదు అనమాట. మన టైమింగ్ అయిపోయినా సరే, ఈ టైమింగ్ 8 అవర్స్ నీ డ్యూటీ అనుకో, 8 అవర్స్లో కూడా 6 అవర్స్కి నీ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. బట్ కానీ వాళ్ళైతే పంపించారు, చాలా పని చేయించుకుంటారు నీతో. ఆ 2 అవర్స్ ఏదైతే ఉందో ఆ 2 అవర్స్ ని కవర్ చేయడానికి నీతో చాలా పని అయితే చేయించుకుంటారు. ఈవెన్ దాంట్లో పని చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. నేను కూడా అలాగే ఒక 1 వీక్ అయితే పని చేశాను దాంట్లో. నా షిఫ్ట్ టైమింగ్ అయిపోయిన తర్వాత కూడా నేను ఇంటికి వెళ్తాను, నా షిఫ్ట్ అయిపోయిందని చెప్పిన తర్వాత కూడా లేదు నువ్వు 2 అవర్స్ ఇంకా ఎక్స్ట్రా పని చేయాలి, ఆ పని అయిపోయినా వేరే పని చేయాలని చెప్పేసి ఇంకా చెప్పడం జరిగింది. సో దాని నుంచి నాకైతే నచ్చలే అనమాట. అందుకనే చెప్పేసి మానేసిన. శాలరీస్ కూడా అంత పెద్ద ఏముండవు. చాలా మంది అనుకుంటారు కియాలో పనిచేసి ఇంత వస్తుంది అంత వస్తుంది అని చెప్పేసి. నాకు తెలిసినంత వరకు శాలరీస్ కూడా అంత పెద్దగా అయితే లేవు. నేను ఆ 1 వీక్ పనిచేసిన దాన్ని కూడా శాలరీ అయితే తీసుకోలేదు. ఇందాక వర్షం చాలా ఘోరంగా పడుతుంది, కానీ ఆ వర్షంలో కూడా ఈ అయ్యప్ప స్వాములు అయితే పాదయాత్ర చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. కానీ కేరళలో ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తున్న సిచ్యువేషన్ చాలా ఘోరంగా అయితే ఉంది. మీకు చూడొచ్చు రీసెంట్ టైమ్స్ లో వీడియోస్ లో చాలా మంది డివోటీస్ ఏం చెప్తున్నారు, అసలు మేము నెక్స్ట్ టైం వీ డోంట్ వాంట్ టు కమ్ హియర్ అని చెప్పేస్తున్నారు మొహం మీదనే. మేము ఇంకొకసారి ఇక్కడికి రావాలనుకోవట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మెయింటెనెన్స్ అలా ఉంటుంది. సో మేము నేను ఒక 2 years బ్యాక్ అయితే వెళ్ళాను. 2 years బ్యాక్ అయితే వెళ్ళడం జరిగింది. సో అప్పటికి ఇప్పటికి ఎక్కడ ఏమీ కానీ చేంజెస్ అయితే లేవు. అసలు ఆ కేరళ గవర్నమెంట్ వరస్ట్. అసలు ఆడ మెయింటెనెన్స్ అసలు చాలా ఘోరంగా ఉంటుంది. అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. నిజంగా చాలా ఘోరంగా ఉంటుంది. చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, చాలా మంది నడచలేని వాళ్ళు ఉంటారు, కొంతమంది ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉంటారు. వాళ్ళకు కూడా అసలు అరేంజ్మెంట్స్ అనేవి చాలా గలీజ్గా ఉన్నాయి చెప్పాలంటే. నిజంగా బెటర్ ఆ కేరళ గవర్నమెంట్ ఇంకొంచెం దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా మంది డివోటీస్ అయితే అక్కడికి వెళ్తారు, చాలా మంది క్రౌడ్ అయితే గ్యాదర్ అవుతుంటారు కాబట్టి. సో కొంచెం కేర్ఫుల్ గా కొంచెం అరేంజ్మెంట్స్ అవి నీట్ గా అరేంజ్ చేసుకున్నారంటే చాలా బాగుంటది. ఎందుకంటే మనకి అయ్యప్ప స్వామి దీక్ష అంటేనే 41 days ఆ దీక్ష తీసుకున్న తర్వాత మనము ఆయన దర్శనం చేసుకోవడానికి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన తర్వాత చాలా మంది డిసప్పాయింట్ అయితే అవుతున్నారు. ఇక్కడ కియా నుంచి మనకి పెనుగొండకి వెళ్ళే రూట్ లో ఇంకో కొత్త రోడ్ అయితే వేస్తున్నారు. మనం పైకి వెళ్ళిన తర్వాత కూడా క్లైమేట్ ఇట్లానే ఉంటే బాగుండు, వర్షం పడుకోకుండా హ్యాపీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నేను అనుకునేవాడిని అక్కడ వర్షం పడుతుంటే ఇక్కడ ఇలా ఉందంటే మనం ఇంకా పెనుగొండ వెళ్ళిన తర్వాత పెనుగొండలో చాలా పడుతుంది వర్షము, ఇంకా మనం అయిపోయిందా మన రైడ్ బిస్కెట్ అయిపోయింది అనుకున్నాను నేనైతే. ఇంకొక 1 hour మనకి వర్షం పడుకోకుంటే చాలు, ఎందుకంటే మనం హ్యాపీగా రీచ్ అయిపోతాం అక్కడికి. స్టార్టింగ్ లోనే ఇంకొక ఈ కుంభకర్ణుడి విగ్రహం ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడ ఏమన్నా మీకు మంచిగా అనిపిస్తే కనుక ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేద్దాం. లేదంటే కన్నా ఇంకా మనం స్ట్రైట్ పెనుగొండలోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఇంకా ఇక్కడ రైట్ టర్న్ అయితే తీసుకోవాలి మనం.
అలా వెళ్తాం కానీ నేను అట్లా పోవాలనుకోవట్లేదు. చెప్పాను కదా మీకు ఇందాక ఇక్కడ కుంభకర్ణుడిది విగ్రహం ఉంటుందని చెప్పేసి. సో అదైతే చూసుకుందాం మనం ఇప్పుడు. అది చూసుకొని అక్కడ కాసేపు ఆగి, కొంచెం ఎండ బాగా వస్తుంది, తడిచిపోయాను వాటికి. రెయిన్ జాకెట్ వేసుకున్నాను, తడిచిపోయిన తర్వాత వేసుకున్నా. ముందే వేసుకొని అంటే బాగుండు, బట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వర్షం పడుద్ది అని చెప్పేసి. నేను ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. అనుకున్నా కానీ ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు అనుకున్నాను వర్షం పడుతుంది, జాగ్రత్త ఉండాలి అని చెప్పేసి. బట్ కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు అంత తొందరగా పడుతుంది అని చెప్పేసి. ఏముంది లొకేషన్ చూడండి అసలు. ఆ విండ్ మిల్స్ కానీ, ఆ పక్కన గ్రీనరీ కానీ. పెనుగొండలో మనకి ఎప్పుడు కూడా మంచిగా క్లైమేట్ అయితే క్లౌడీగా ఉంటుంది, గ్రీనరీ చాలా బాగుంటుంది అసలు. ఇంకా ఎండ బాగా కాసిందంటే కనుక అవి చూడడానికి లైటింగ్ లాగా చాలా బాగా కనిపిస్తాయి అసలు. నేను ఈ రూట్కి రాక దాదాపు ఒక 4 years అయితే అవుతుంది. చాలా రోజులు అయిపోయింది ఈ రూట్కి రాక. నేను ఎప్పుడు వచ్చినా కూడా అట్లా హైవే మీద వెళ్ళిపోతాను, కానీ ఇట్లా ఈ ప్లేస్కి అయితే రావడం చాలా రోజులు అయింది. ఈ రైల్వే గేట్ పాతగా ఉన్నప్పుడు వచ్చాను నేను. అబ్బా ఎంటర్ అయిపోయినాం ఇప్పుడు మొత్తానికి. మనం లోపలికి అయితే వెళ్దాం, లోపలికి వెళ్ళొచ్చు, చూద్దాం లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటనేది. కుంభకర్ణుడి పొట్టలోకి అయితే వచ్చాం మనం ఇప్పుడు. బయట రెయిన్ అయితే స్టార్ట్ అయింది ఇప్పుడే. ఇది వచ్చేసి మనకి కుంభకర్ణుడి పొట్ట లోపల ఏదో ఒక చిన్న గుహలోకి వచ్చిన ఫీలింగ్ అయితే ఉంది లోపల. మన వాయిస్ మనకే రీసౌండ్ అయితే అనిపిస్తుంది. కుంభకర్ణుడి పొట్టలోకి వచ్చినట్లు ఏదో ఒక చిన్న గుహలోకి వచ్చినట్టుంది ఫీలింగ్ అయితే. బయట స్కూల్ పిల్లలంతా చాలామంది ఉన్నారు. నేను మాట్లాడుతుంటే చూడొచ్చు, మీకు వాయిస్ అనేది రీసౌండ్ అయితే వస్తుంది బయటికి. ఇటు నుంచి మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్దాం. ఇదంతా కూడా మనకి పొట్ట భాగం. ఇక్కడికి వెళ్తే మనకి కాళ్ళు, ఇది వచ్చేసి మనకి కాళ్ళ భాగం. ఇదే ఇంకా లోపలంతా కూడా. స్కూల్ పిల్లలంతా చాలామంది వచ్చారు. ఈరోజు శనివారం కదా, దానికి శ్రీ దీక్షిత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంటే. వీళ్ళంతా కూడా పేరు డ్యామ్ నుంచి అయితే వచ్చారంటే. వీళ్ళు లోపలికి పోయినప్పుడు వర్షం పడలేదు, కానీ లోపల నుంచి బయటకు వచ్చేలోపు ఇక్కడ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇలా వ్లాగ్ చేద్దామని చెప్పేసి కెమెరా ఎప్పుడైతే తీసినానో బయటికి మొబైల్ ఫోను, వర్షం అయితే ఘోరంగా స్టార్ట్ అయిపోయింది. అసలు రావడమే తప్పు అనుకున్నా. వచ్చిన తర్వాత మళ్ళీ ఇంత బిస్కెట్ అవుతుందని చెప్పేసి అనుకోలే. ప్లాన్ మొత్తం బిస్కెట్ ఈరోజు. ఇంకా ఇటుకు వచ్చినప్పుడు బాగా ఎండ కాస్తుంది, మళ్ళీ ఇప్పుడు చూస్తే వర్షం స్టార్ట్ అయిపోతుంది. చిన్న లైట్గా అయితే వర్షం స్టార్ట్ అయింది ఇప్పుడే. ఇక్కడ చూడడానికి అయితే ఏం లేవు. చిన్నపిల్లలు ఫ్యామిలీస్తో వస్తే కన్నా మీరు హ్యాపీగా ఇంటి నుంచి లంచ్ తీసుకొచ్చుకుంటే ఇక్కడ హ్యాపీగా కూర్చొని తినేసి హ్యాపీగా అయితే ఇంటికి వెళ్ళొచ్చు. క్యామెల్ అయితే ఉంది, క్యామెల్ రైడ్ కూడా చేయొచ్చు. అంతే, పెద్ద ప్లేసెస్ ఏం లేవు ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి. గైసింగ్ ఇక్కడైతే అంతే, ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి ఏం లేవు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనం పెనుగొండ హిల్ పైకి అయితే వెళ్దాం. అక్కడికి వెళ్ళి ఇంకా మనం, ఎందుకంటే వర్షం చాలా ఘోరంగా పడేలాగా ఉంది. సో పైన మళ్ళీ వర్షం పడిందంటే అలో చేస్తారో లేదు తెలియదు. ఫస్ట్ టైం అయితే వెళ్తున్నా, ఘాట్ రోడ్ ఎక్స్పీరియన్స్ చేద్దాం మనం ఇవాళ. సో ఇంకా మనం అక్కడికి అయితే స్టార్ట్ అయిపోదాం ఇక్కడ నుంచి. ఈ కోతులు మాత్రం మరీ ఘోరంగా ఉన్నాయి. నేను లోపల వేయచ్చులోపు నా బండి మీద మొత్తం అన్ని పీకి పెట్టేసినాయి. బండి లాక్ పీకేసినాయి బయటికి. ఫైనల్లీ మనం ఇక్కడ పెనుగొండ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. ఆ పైన కనిపిస్తుంది, అక్కడికి అయితే వెళ్ళాలి మనం ఇప్పుడు. పైకి వచ్చిన తర్వాత చూడడానికి అయితే ఎలా ఉంది. మొత్తం అక్కడైతే వర్క్ అయితే జరుగుతుంది. మొత్తం స్మోకీగా అయితే ఉంది. గ్రీనరీ అంతా చాలా బాగుంది. ఇక్కడ వర్క్ జరుగుతుంది, దానివల్ల క్లౌడ్స్ అయితే హెవీగా ఉన్నాయి. వర్క్ కూడా జరుగుతుంది కాబట్టి సో ఇక్కడంతా స్మోకీగా ఉంది. పైన చూడడానికి ఏం లేదు, ఇదే టాప్ వ్యూ అనమాట. ఇక్కడ నుంచి మన ఘాట్ రోడ్ వ్యూ అయితే బాగా నీట్గా కనిపిస్తుంది.
పచ్చగా కనిపిస్తుంది కదా, అదే పెనుగొండ హిల్ వ్యూ అయితే అదే అనమాట. ఇప్పుడు మనం అక్కడ నుంచి కిందకి వచ్చాం. ఇది అక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఇదే అనమాట పెనుగొండ హిల్. ఇప్పుడు ఆ పై నుంచి మనం కిందకైతే వచ్చాము. సో ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనం నెక్స్ట్ సోమన్నేపల్లి అనే ఒక విలేజ్ అయితే ఉంటుంది. సో అక్కడ కూడా ఒక ట్రెక్కింగ్ కొండ అయితే ఉంటుంది, దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంత దూరం వచ్చాం కాబట్టి సో దాన్ని కూడా ఈరోజు విజిట్ చేద్దాం మనమైతే. ఇంకా నెక్స్ట్ మనము అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు డీటెయిల్గా అక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం. అక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను. సో ఇంకా మనం ఇంకా లేట్ చేయకుండా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. వర్షం మధ్యలో స్టార్ట్ అయిపోయింది, అందుకే అక్కడ నుంచి రికార్డింగ్ అయితే చేయలేకపోయినా. ఇప్పుడు మనం ఈ టెంపుల్కి దగ్గరలో ఉన్నాం. పైనకి ట్రెక్ చేసుకుంటా పైకి అయితే ఎక్కుదాం మనం. ఇప్పుడు కొండ అయితే చాలా స్ట్రైట్గా ఉంది, ఎక్కడం చాలా కొండ అయితే స్ట్రైట్గా ఉంది, కొంచెం కష్టంగా ఉంది ఎక్కడమైతే. వర్షం పడుకుంటే చాలు, కానీ పైకి వచ్చే కొద్దీ వర్షం అయితే పడుతుంది. మన దరిద్రం ఈరోజు చాలా గట్టిగా ఉన్నట్టుంది. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ వర్షం పడుతుంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే ఎలా ఉంది, ఇంకొంచెం పైకి వెళ్దాం మనం. పైనకి వెళ్ళినాక అక్కడ వ్యూ ఎలా ఉందో చూపిస్తుంది కూడా. పైకి ఎక్కేటప్పుడు మధ్యలో ఇంకొక చిన్న శివాలయం అయితే కనిపించింది. ఇది ఇక్కడ వచ్చేసి చాలా పాతకాలం నాటి శివాలయం. ఇక్కడ లోపల చాలా ప్రశాంతంగా అయితే ఉంది. ఇక్కడ శివలింగం కూడా ఉంది. ఈ శివలింగం వచ్చేసి చాలా సంవత్సరాల కిందదనమాట ఈ శివలింగం కూడా. ఇప్పుడే వర్షం అయితే తగ్గింది, పైకి వెళ్దాం మనము. పైనకి వెళ్ళి పైన నీట్గా అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. అదేమో కొరికేలా చూస్తున్నాను. ఇంటి దగ్గర ఒక్కటి స్టార్ట్ అయినప్పుడు మాత్రం వర్షం పడలేదు, ఇంకా మిగతా అన్ని చోట్ల కూడా వర్షం అయితే స్టార్ట్ అయింది. ఈవెన్ మనం ఎక్కడికి వెళ్తే అక్కడ వర్షం అయితే పట్టుకుంటుంది. అక్కడ కుంభకర్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ వర్షం వచ్చింది. పెనుగొండ పైనకి వచ్చాం కదా, పెనుగొండ హిల్ ఎక్కేటప్పుడు వర్షం లేదు, కానీ అడికి పోయిన తర్వాత పైన అయితే వర్షం పట్టుకుంది. మన దరిద్రం అలా ఉంది ఈరోజు. ఈవెన్ ఇక్కడికి వచ్చిన తర్వాత కిందకి వచ్చినప్పుడైతే అంత వర్షం లేదు. అక్కడైతే స్లైడ్ అవుతున్నాయి ఇవన్నీ. కొంచెం ముందు పైనకి పోవాలి మనము. వర్షం పడింది కదా, సో జారుతున్నాయి, జాగ్రత్త కేర్ఫుల్గా అయితే ఎక్కాలి మనం. ఇప్పుడు ఏమాత్రం కొంచెం కదా కూడా కిందకి స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అని చెప్పేసి చాలా జాగ్రత్తగా అయితే ఎక్కుదాం. అసలు ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా ప్రశాంతంగా అయితే ఉంది. అనుకున్నాను కానీ కొండ ఈజీగా ఎక్కగలుగుతానని చెప్పేసి, బట్ చాలా కష్టంగా అయితే ఉంది. అసలు ఎక్కలేకపోయినాను, అదంతా డేంజరస్గా ఉంది. మొత్తం వర్షం పడి ఇక్కడ తేమ అంతా ఉంది. అదనే చిన్న స్లైడ్ అయితే అవుతుంది. సో అందుకని చెప్పేసి ఇంకా కిందకి వెళ్ళి ఇంకొక రూట్ అయితే ఉంది. సో ఆ రూట్ నుంచి అయితే వెళ్తాం మనం. ఇప్పుడు ఇలా దిగాలి మనం, ఇలా దిగి కిందకి పోదాం ఫస్ట్. మొత్తానికి కింద మీద పడి పైకి అయితే వచ్చేసాను. అబ్బా, పైకి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా అయితే ఉంది. ఇక్కడ నుంచి చూస్తే కింద నుంచి పైకి వచ్చిన కష్టం అంతా కూడా మర్చిపోవచ్చు. పైకి వచ్చిన తర్వాత ఇలాగైతే ఉంది వ్యూ మాత్రం అదిరిపోయింది అసలు. కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, ఇంకా అంతా కూడా రెడీ చేస్తున్నారు. ఇదంతా కూడా మొత్తం సోమన్నేపల్లి విలేజ్. మీకు అక్కడ దూరంలో కనిపిస్తుంది కదా, అది నేషనల్ హైవే. ఇక్కడ వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి కదా, అది వచ్చేసి నేషనల్ హైవే. అండ్ ఇటు వెళ్తే మనకి హిందూపూర్కి వెళ్తాం. గైస్ ఇంకా ఈ వీడియోకి అయితే అయింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.